స్టూడెంట్స్కి మీ ఆర్గనైజేషన్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? యాక్చువల్లీ ఈ విఆర్ విత్ చారిటబుల్ ట్రస్ట్లో ఉన్న ప్రతి వాలంటీర్స్కి మేము చాలా బెనిఫిట్స్ డైరెక్ట్లీ అండ్ ఇండైరెక్ట్లీ ప్రొవైడ్ చేస్తున్నాము. సో డైరెక్ట్లీ ప్రొవైడ్ చేసే బెనిఫిట్ ఏంటి అంటే, ఇప్పుడు మా ఆర్గనైజేషన్లో చాలా మంది సీనియర్స్ ఉన్నారు, ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, సో అలానే డిఫరెంట్ ఫీల్డ్స్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే వాలంటీర్స్ ఉంటారో జూనియర్స్ని కంటిన్యూగా గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటి అంటే, రాంగ్ రూట్లో వెళ్లకుండా కరెక్ట్ పాత్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనే గైడెన్స్ డైరెక్ట్గా దక్కుతుంది. దాంతోపాటు వాలంటీర్స్ కూడా చాలా మంది పేదవాళ్ళు లేదా మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మా విఆర్ విత్ చారిటబుల్ ట్రస్ట్లో భరోసా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. భరోసా అనే కాన్సెప్ట్ ద్వారా వాలంటీర్స్కి ఏమైనా ఫీజెస్ అవసరం వచ్చినా వాళ్ళకి డబ్బులు మేము పే చేస్తాము, లేదా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కానీ వాళ్ళ ఫ్యామిలీకి హెల్త్ ఇష్యూస్ కానీ ఎలాంటి సపోర్ట్ వాళ్ళకి కావాలన్నా కానీ భరోసా అనే ఒక ఇనిషియేటివ్ ద్వారా వాలంటీర్స్కి మేము సపోర్ట్ చేస్తున్నాము. సో ఇవి డైరెక్ట్గా మేము ప్రొవైడ్ చేసేది. వీటితో పాటు ఇండైరెక్ట్గా వాలంటీర్స్ మన ఆర్గనైజేషన్ ద్వారా చాలా ఎంపవర్ అవుతున్నారు. అది ఎలా అంటే, ఇప్పుడు ఒక 4 గదుల క్లాస్ రూమ్లో వాళ్ళు నేర్చుకునేది ఉంటుంది, కానీ బయట ప్రపంచంలో నేర్చుకోవాల్సినవి చాలా థింగ్స్ ఉన్నాయి. ఈ ఆర్గనైజేషన్ యాక్టివిటీస్ ద్వారా మేము ఆర్ఫనేజెస్కి వెళ్తాం, ఓల్డేజ్ హోమ్స్కి వెళ్తాం, అండ్ సొసైటీలో ఉన్న నీడీ పీపుల్ అందరిని మీట్ అవుతూ ఉంటాం. సో దీని ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, లీడర్షిప్ ఎబిలిటీస్ కావచ్చు, ఎంపతి కావచ్చు, ఇలా తెలియకుండానే వాలంటీర్స్ చాలా థింగ్స్ నేర్చుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా రేపు ఫ్యూచర్లో వాళ్ళకి ఎవ్రీడే లైఫ్లో కూడా యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ వాలంటీర్స్ చాలా నేర్చుకోవడం జరుగుతుంది.